నాకు అనిపించింది, నా కోసం సార్ 2 సంవత్సరాలు వచ్చి ఇంత నేర్పుతుంటే నేను ఎవ్వరికీ ధ్యానం చెప్పను అని చెప్పాను. కాలేక ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇంత సూక్ష్మమైన ధ్యానం ప్రజలకి అందక తెలియక చెయ్యట్లేదు. మరి ఇది చేస్తే అందరి జీవితాలు బాగుంటాయి సార్, నేను కూడా వెళ్ళి చెప్తాను అని చెప్పినప్పుడు అప్పుడు గురువుగారు చెప్పారు, నువ్వు భూమి మీదకి వచ్చింది పర్పస్ ఏంటి అంటే అందరికీ ధ్యానం చెప్పడానికి వచ్చావు. మరి వేళ వరకు చెప్పనన్నావు, నేనేమనలేదు. ఇప్పుడు నువ్వు చెప్తానన్నావు కాబట్టి నాకు సంతోషంగా ఉంది, చెప్పు అన్నారు. ఇక్కడ నాకేం అర్థమైందంటే భగవంతుడైన గురువైన భూమి మీదకి వచ్చాక మనం మర్చిపోతాం, మాయకి వశమై దేనికి వచ్చామో మనకు తెలియదు. నేను ధ్యాన ప్రచారానికి వచ్చి ఈ సంసారం, ఈ పిల్లలు, ఈ మనవలు అనుకుంటూ సంసారం వరకే పరిమితమయ్యా. ఏదో సేవ చేస్తుందలే, ఏదో కూడి ఉందిలే, ఇలా తృప్తి పడిపోయాను. కానీ నేను చెయ్యవలసింది ఇంకా ఉంది అని గురువు వచ్చాక జరిగిన సంఘటనలు బట్టి నేను అర్థం చేసుకుని అప్పుడు నేను ప్రచారంలోకి వచ్చాక గురువు చాలా సంతోషించాడు. నువ్వు వెళ్తానన్నావు. ఈ రోజున మరి కలియుగం అంటే ఏంటి అని ఒకరోజు అడిగారు అందరినీ. ఏంటంటే ఎవరు చెప్పగలం, ఆయనే చెప్పాలి. మళ్ళా నేను పక్కన కూర్చుంటే నీ కాలు ఒకసారి పైన పెట్టు అన్నారు. నేను ఆయన పక్కన, ఎందుకు సార్ నా కాలు అంటే పెట్టి చెప్తానన్నారు. అంటే ఈ కలియుగం అంటే జ్ఞానం నేర్పుతాడని పీఠాలు ఎక్కిన పీఠాధిపతులు జ్ఞానం నేర్పట్లేదు. కానీ ఒక వంటింట్లో గెరిటి తిప్పుకున్న ఆడది రోడ్డు మీద పడి జ్ఞానం నేర్పుతుంది. కలియుగం అంటే ఇదే అన్నారు. పీఠాలు ఎక్కిన వాళ్ళు డబ్బుల కోసం కొట్టుకుని వస్తున్నారు వాళ్ళు. మరి ఇక్కడ ఆడది జ్ఞానం నేర్చుకుని రోడ్డుకి చెప్తుంది. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పట్లేదు. గృహిణిగా ఉంటానని ఆవిడ వెళ్తుంది. ఇదే కలియుగం అంటే అన్నారు. నేను అన్నాను, సద్గురువులు భూమి మీదకి వచ్చినా అందరూ గుర్తించలేరు. వాళ్ళ దగ్గర పుణ్యం ఉంటే గుర్తించి నేర్చుకుంటారు. ఈ విధంగా నేను 2005 నుంచి నిరంతరము నా ప్రచారం జరుగుతూనే ఉంది. నేను చెయ్యట్లా, భగవంతుడు శక్తి ఇస్తున్నాడు, గురువు జ్ఞానం ఇచ్చాడు. ఈ 2 ముందుకి నడిపిస్తున్నాయి.